సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతీలకు సంబంధించి సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మనది. అదేవిధంగా 10 ఏళ్లుగా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఆగిపోయింది. గతంలో ఎప్పుడో ఒకసారి బయోలక్షన్ వస్తే కొన్ని రేషన్ కార్డు ఇచ్చేవారు తప్పితే సాధారణంగా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ వ్యవస్థనే లేదు. మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొత్త సభ్యులని పాత రేషన్ కార్డులో చేర్పించడానికి, అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడానికి మేము ప్రక్రియ మొదలు పెట్టుకొని ఈరోజు తెలంగాణలో ఒక నిరంతర ప్రక్రియగా అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. 20 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్కు అనుకూలమైనటువంటి ప్రాంతం ఉంది. మొదట్లో సూర్యాపేట ఉండేది మా ఖమ్మంతో పాటు. అది ఆ రోజుల్లో రెమ్యునరేషన్ కరెక్ట్గా లేకనో ఎందుకో కొద్దిగా డిలే అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు సూర్యాపేటకు సంబంధించి ఆ పతంజలి వాళ్ళని పిలిపించి ఇమ్మీడియట్గా వాళ్ళకి పక్కన ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ నుంచి పంట అక్కడికి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాను నేను. కాబట్టి దయచేసి ఇక్కడ కూడా ఫ్యాక్టరీ నల్గొండ, సూర్యాపేట ఒకళ్ళదే కాబట్టి వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం స్థాపించాలి. ఇద్దరి మంత్రులతో సంప్రదించి వెంటనే ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఈ 31 జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ కాస్త సౌకర్యం ఉందని చెప్పి నా పదవీ కాలంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాము. కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ని ఎంకరేజ్ చేయండి. నాది డిపార్ట్మెంట్ కాదు, నాది హార్టికల్చర్ కాదు అని మీ యంత్రాంగం కూడా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు కూడా రైతు బిడ్డలే కాబట్టి ఈ యొక్క వ్యవసాయాన్ని ఇంకా మేలైనటువంటి వ్యవసాయాలు ఉన్నాయి. మా దగ్గర వక్క ఉంది, జాజ్ ఉంది, జాజిపత్రి ఉంది, అన్ని రకాల పంటలు హార్టికల్చర్లో వస్తున్నాయి. ఈ వరిని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వరికి వేసేటటువంటి మందులు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యూరియాని తగ్గించాలి. యూరియా తగ్గకపోతే పురుగు మందులు ఎక్కువ కొడుతున్నారు. పురుగు మందులు ఎక్కువ కొడితే పంట నాణ్యత పోతుంది, ఎక్స్పోర్ట్కి పనికి రావట్లేదు. జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. మనకు సాగునీటి వసతి ఎక్కువగా ఉంది. ఒక నల్గొండ జిల్లాలో చూస్తే 12 లక్షల ఎకరాల సాగునీటి భూములు ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి 2 లక్షల పైన ఎక్కువ మెట్రిక్ టన్ ధాన్యం పండించడం, సకాలంలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం, పేమెంట్ చేయడం, దాదాపు 150 కోట్ల డ్యూ మాత్రం ఉన్నది కూడా 2-3 days లో కంప్లీట్ అవుతుంది. దీనికి మొత్తం ముఖ్య కారణం మన సివిల్ సప్లై శాఖ మంత్రిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారు ఇప్పటికప్పుడు సమీక్షిస్తూ బహుశా వారానికి 4-5 సార్లు ఈ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆడంగా ఫస్ట్ సెంటర్ మా దగ్గర 6,000 రూపాయలు నల్గొండ కాన్సెప్ట్లో తిరగడం జరిగింది స్టేట్లోనే. అలా నల్గొండ జిల్లాలో 3 జిల్లాల్లో కృషి చేస్తున్న 3 కలెక్టర్లను అభినందిస్తూ వారి టీం అందరినీ కూడా ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మన జిల్లా ప్రగతిని కొనసాగిస్తూ అన్ని కార్యక్రమాలను, అది భూభారతి కానివ్వండి, రాజీవ్ వికాస్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఏ కార్యక్రమం చేపట్టినా మేము చెప్పినా, మేము క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నా, మేము పథకాలు ప్రకటించినా ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి, పేద ప్రజలకు సేవ చేసేది మీ చేతుల్లోనే ఉన్నది. కాబట్టి మీరందరూ ఇదే విధంగా కష్టపడుతూ మా నల్గొండ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వచ్చేది మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు, సహకరించాలని కూడా ముందు మేము ఎన్నో చెప్పని కార్యక్రమాలు, ప్రతిపక్షాల విమర్శలను దోషి అఫీషియల్ మీటింగ్ లో పోం. కానీ మేము ఎప్పుడు కూడా సందర్భంతోనే పేదవాళ్ళందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా మేము అడగకపోతే వాళ్ళే చెప్తున్నాం, బియ్యం మంచి పని చేసిన దారిని.